ఇట్లా ఇట్లా వస్తే మన హీరో ఉన్నాడు అనమాట. మన హీరో వచ్చేసి మా మామ, మా చిన్న మామ, మూడో మామ అనమాట. ఆయన ఇలా నవ్వుతున్నాడు చూడండి. మా మామ కూడా మంచి హీరో అనమాట. ఒకప్పుడు అయితే ఇంకా బాగుంటుండే. మేమైతే ఒక సినిమాలో అదేంటిది ప్రేమికుల రోజు సినిమాలో హీరో ఉంటుండే. ఆ హీరో లాగా ఈ హెయిర్ స్టైల్ ఇదంతా చూసి అట్లనే అనిపించేది. కానీ ఇప్పుడు లేడు అట్లా, ఒకప్పుడు ఉండే. సో ఇంకా ఇదైతే హాల్ అనమాట. హాల్లో ఇంతకుముందు ఇక్కడ మేము సోఫా పెట్టినాం కానీ ఇప్పుడు ఇంకా ఓల్డ్ మా డాడీ ఇంట్లో పడుకుంటాడు. సో ఇదైతే సెల్ఫ్లో అండ్ ఇందులో మెయిన్గా చూడండి, ఈ సెల్ఫ్లో చూడండి ఇవైతే ఫొటోస్ చూడండి. ఇందులో నేను మా అన్నయ్య అనమాట. మా మమ్మీ, మా డాడీ, నేను, మా అన్నయ్య బాగున్నామా. అండ్ ఇక పైన అయితే మా తాత, మా అమ్మమ్మ, ఇక్కడైతే మా డాడీ వాళ్ళ తాత, నాయనమ్మ అనమాట. వీళ్ళు వచ్చేసి మా నాయనమ్మ, మా డాడీ వాళ్ళ మమ్మీ అనమాట. మళ్ళీ మా డాడీ కూడా లేరు, కానీ అతను మా తాతయ్య ఫోటోని అయితే అసలు లేదన్నాడు. మా డాడీయే చూడలేదు అసలు. ఈవెన్ మా మమ్మీ వాళ్ళ మమ్మీని కూడా మా మమ్మీ చూడలేదు. ఆ ఫొటోస్ అసలు లేని కూడా లేవు. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో కనిపిస్తే ఆ ఫొటోస్ ఉంటేనైతే మీకు తప్పకుండా చూపిస్తాను. సో ఇంక ఇట్లా వస్తే ఇది టీవీ యూనిట్ మనకి. ఇక్కడ టీవీ, ఇవి ఇంకా ఫొటోస్ అన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడ హోమ్ థియేటర్ ఇదంతా జనరల్గా, అంటే ఎక్కువ సామాన్లు అయితే పెట్టలేదు. యాక్చువల్లీ మా ఇంట్లో బొమ్మలు చాలా ఉన్నాయి, కానీ ఇంకా చుట్టాలు చాలా మంది వస్తారు, చిన్నపిల్లలు వస్తారు కదా, ఖరాబ్ చేస్తారు. ఎందుకు పెట్టడం, అన్ని షోప్గా పెట్టడం ఎందుకులే అన్నట్టుగా. మళ్ళీ అవన్నీ చేయాలి, వర్క్ చేయాలి, మళ్ళీ క్లీన్ చేయాలి అన్నట్టు పెద్ద వర్క్ అవుతుంది కాబట్టి అవి మేము ఎక్కువ ఆడంబరాలు అయితే పెట్టుకోలేదు. సో ఇంకా ఇదైతే ఇంకా ఇలా ఇందులో అయితే ఈరోజు బోనాలు అని చెప్పాం కదా. సో అందుకని ఇవన్నీ వేపరిల్లలు అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. వేపాకు కూడా అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నాం. ఇంకా బోనం అయితే చేయలే, బోనం కూడా వేస్తున్నాము. ఇంక ఇట్లా ఏదండి, ఇది మొత్తం హాలే అన్నమాట. మొత్తం హాలే. ఇక్కడ ఈ హాల్లోనే ఇంక ఇక్కడ సోఫా వేసుకున్నాం అనమాట. మేము సోఫా ఇక్కడైతే వేసుకున్నాము. సోఫా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవుడిది. నెక్స్ట్ ఇక్కడ మనం దేవుడి గది. నేను లోపలికి ఎప్పుడేమీ వెళ్ళొచ్చు చూడండి. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లలో చూసే ఉన్నారు. సో ఇక్కడైతే మనకి దేవుడి గది అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇదైతే హాల్ కదా, ఈ హాల్కి మాత్రం మనకి లెఫ్ట్ సైడ్లో దేవుడి గది ఉంది. ఈ దేవుడి గది నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, కిచెన్ యూనిట్ అన్నమాట. ఇక్కడ కిచెన్కి రండి. కిచెన్ ఇది మన కిచెన్ చూపి మొత్తం.